పెద్దలందరికీ నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు తమిళనాడు సహప్రభారి, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, మరో రాష్ట్ర కార్యదర్శి ఉమారెడ్డి గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సోదరి రజనీ గారు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాసు గారు, ఉపల శారద గారు, దాంతోపాటు మీకున్న పెద్దలందరూ కూడా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఖమ్మం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక శక్తివంతంగా తయారు కావడానికి తెలంగాణ వాదంతో, తెలంగాణ నినాదంతో ముందుకు వచ్చినటువంటి పెద్దలు సాబాసు శ్రీనివాస్ గారు, సాబాసు రవీంద్రనాథ్ గారు, సాబాసు సత్యనారాయణ గారు, సాబాసు రామారావు గారు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, తప్పకుండా నమ్మకంతో విశ్వాసంతో మీరు భారతీయ జనతా పార్టీలో చేరడం, తప్పకుండా ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటూ టీఆర్ఎస్ పార్టీ యొక్క అకృత్యాలను, అరాచకాలను అడ్డుకోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీకు కలిసిన సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి పెద్దలు తమిళనాడు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అంటే సుధాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారికి, రాష్ట్ర పార్టీ తరఫున, అదేవిధంగా ముఖ్యంగా దీనిలో ప్రధాన భూమిక పోసినటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర సిద్దిరెడ్డి గారు కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది కేవలం ఖమ్మమే కాదు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లో, సిద్దిపేట కార్పొరేషన్లో అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే దుబ్బాక ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను రాష్ట్ర ప్రభుత్వము అధికార దాహంతో, అహంకారంతో అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టి ఒక భయానక వాతావరణం సృష్టించింది. అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో పరిరక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. టీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి దుబ్బాకలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కట్టారు. అయినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా అహంకారం తగ్గలే, స్వార్థం తగ్గలే. అదేవిధంగా అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న సందర్భంలో తిరిగి భాగ్యనగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా అదే వాతావరణాన్ని ఇలా ఇక్కడ కల్పించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ లో ఏదో జరగబోతున్నది, గొడవలు జరగబోతున్నాయి అని చెప్పి ఒక శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడా దాన్ని పట్టించుకోలే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉందని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాగ్యనగరాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అని భావించి ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్న విషయాన్ని మన ఫలితాలుగా నిర్వహించడం జరిగింది. ఎన్నికలు జరిగినాయి, ఆధార బాధారగా ఎన్నికలు పెట్టారు. ఇతర పార్టీలకు అవకాశాలు ప్రచారం చేసే అవకాశాలు కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి ఇంకా శక్తివంతంగా తలెత్తింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అనొక భావనతో తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఒకవైపు వరదల వల్ల, భారీ వర్షాల వల్ల అనేక డివిజన్లు నీటిమయమై ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించడం, బాధరగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ ఈ రోజు మేయర్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నది? అంత బాధరగా ఎందుకు ఎన్నికలు నిర్వహించారు? దేనికి ఏం ఉద్ధరిద్దామని మీరు ఎన్నికలు నిర్వహించారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఎన్ని రోజులా జరిగి ప్రజలు తీర్పిచ్చారు. మీతో అవుతారా కదా? మీరు మేయర్ అవుతారా కారా? దాన్ని స్పష్టం చేయమని చెప్పండి. ఫస్ట్ ఎన్నికలు నిర్వహించిన రోజులైంది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటి కూడా
మేయర్ను ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? మీతో అవుతుందా కాదా? ఇప్పటికీ మా కార్పొరేటర్లకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. మీకు 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం. ఆ బిచ్చపు విధానంలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ విధానలేదు. ఇంకా గదే బిచ్చ బతుకోవాలి. అది అడుక్కోవడం, రండి ప్లీజ్ రండి రండి అడుక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇంకా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్పినా, మీరు గెలుకుంటూ సాడిస్తే నేను గెలుకుంటూ సాడిస్తా. ఆ అవకాశం మాకు ఇవ్వకండి. మీ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినా మేము అవకాశం ఇస్తలేము. మీరు గెలుకుంటూ సాధిస్తే మేము గెలుస్తాం, తర్వాత మీకు ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భయంలో ఇంకా మొన్న ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఇంకా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన బయటకు వెళ్తాడు. ఇంకా షాక్ లెక్క బయటకు వెళ్తాడు. ఏదో ఊహించి ఏదో ఆలోచించి ఇలా ఢిల్లీ పోయాడు. డామేజ్ కథ అడ్డంటిలకు అయిపోయింది. మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్లో నడిపడి బయటకు వెళ్తాడు. మొత్తం పాలన మొత్తం కుట్టుబడ్డది. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే పోలీసు అధికారులే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కొంతమంది పోలీసు అధికారులే ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ పోషించాల్సిన పాత్ర వాళ్ళే పోషిస్తా ఉన్నారు. నేను నిన్న ఉడేపిన పోలీసు వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఐపీఎస్ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. మీరు ఉండాల్సినటువంటి బాధ్యతలో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు తీసుకొచ్చి అడ్డగోలుగా కోట్లు లక్షల కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటనక్క లెక్క టీఆర్ఎస్ పార్టీ సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో ప్రధాన భూమిక ఎవరైతే పదవి విరమణ పొంది ఇలా బాధ్యత నిర్వహిస్తారో వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన వృత్తి చేయకుండా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, కార్పొరేటర్లను ప్రభావితం చేయడానికి మధ్యవర్తిత్వం వ్యవహరిస్తున్నారు వాళ్ళు. దానికి పోలీస్ అధికార సంఘం ఎందుకు ఖండిస్తలేదు? దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేదు? ఐపీఎస్ వ్యవస్థనే రాష్ట్ర ముఖ్యమంత్రి కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అరే గోమాతలను హత్య చేస్తే తప్ప అడ్డుకుంటుందని అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ధర్మరక్షకులకు మేము ధర్మానికి అనుగుణంగా పనిచేస్తాం. మేము హిందువులం. మా మనోబలం కించపరిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? చట్టాన్ని మీరు కాపాడితే మేమెందుకు వస్తాం? మీరు ఆ బాధ్యత నిర్వర్తిస్తలేదు కాబట్టి, మా ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మాది కాబట్టి తప్పకుండా అడ్డుకుంటాం. మీరు కేసులు పెడతారు, పెట్టండి కేసులు. భయపడే ప్రసక్తి లేదు. అరే గోమాతలు హత్య చేస్తే వధించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మేము చట్టాన్ని కాపాడడానికి సమాచారం ఇస్తే ఉల్టా మా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. ఇది శాంతి భద్రత సమస్యగా వస్తుంది. దానికి మీరే బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాడు. లాస్ట్కి బలి చేసేది ఇలా ముఖ్యమంత్రి కుమ్మగాస్తున్న అధికారులు బలి చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. ఖమ్మంలో పూర్తి అభివృద్ధి కుంటుపడ్డది. అక్కడ నుండి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా అంతా కూడా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తూ అడ్డగోలుగా గుంట నక్కలెక్క సంపాదిస్తారు. పేద ప్రజలను పుట్టగొడుతున్నారు. అందరూ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఖమ్మంలో. కాబట్టి కార్పొరేషన్లో అడ్డదారులు గెలవాలి అని చెప్పి అలా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం అక్కడ నాయకులు చేస్తా ఉన్నారు. యథా రాజా తదా ప్రజ. జయశంకర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పాత్ర పోషించాడో ఇలా ఖమ్మంలో అదే జరుగుతున్నది. కానీ ఖమ్మం ప్రజల్లో కూడా చైతన్యం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది, ఒక స్ఫూర్తి ఉన్నది, పోరాట పటిమ ఉన్నది. ఖమ్మం జిల్లాలో కూడా వాళ్ళు దేన్ని భయపడతలేరు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ శ్రీనివాసరావు గారు, రవీంద్రనాథ్ గారు, సత్యనారాయణ గారు, రామారావు గారు ఖమ్మం నుంచి బయలుదేరి భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా మేము వారితో మాట్లాడలే. వారు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయమేది భారతీయ జనతా పార్టీ అని భావించి కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి వాళ్ళ ఖమ్మం కార్పొరేషన్లో ఇంతో అంతో అభివృద్ధి అవుతుంటే కేవలము కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప ఒక్క పైసా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఖమ్మం అభివృద్ధి కేటాయించలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు, పథకాలను పేర్లు మారుస్తున్నారు. కాబట్టి దాన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి
ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడానికి ఖమ్మం నుంచి బయలుదేరిన సందర్భంలో అక్కడి నుంచి ఇక్కడి వరకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, పోలీసులు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేయడము. మీ వ్యాపారాలు ఉన్నాయి, మీరు ఎట్లా చేసుకుంటారు, ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకుంటారు తప్పకుండా. అధికారము శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మంత్రులు ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. మీ కబ్జాలకు మీ అవినీతికి అంతూ అడ్డు అదుపు లేకుండా పోతున్నది. దాన్ని అడ్డుకోవడానికి ప్రజా సమక్షంలో మీ వాస్తవ విషయాలు వివరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రాష్ట్రంలో మంత్రి మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్డంగా దొరికిపోయాడు, పారిపోయాడు కూకట్పల్లి నుంచి, దొంగలకే పారిపోయాడు. మా కార్యకర్త లాస్ట్కు ధైర్యంగా ఆయన కారు మీద పడితే లేదంటే వేరే పని మీద వెళ్ళట, ఆయన ఏదో పని మీద వెళ్ళట ఆయన. మరి పోలీస్ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయాలి ఆ రోజు? ఉల్టా భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెట్టారు. ఇవాళ ఇదే అక్కడ నుండి కొత్తగూడెం జిల్లాలో ఈ మంత్రి అడుగుడు వస్తారు అనుకుంటా, మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా. కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడే సమాచారం వచ్చింది, 5 మైనర్ బాలికలను, కొత్తగూడెం జిల్లాలో 5 మైనర్ బాలికలు 3rd క్లాస్ 4th క్లాస్ చిన్న చిన్న పిల్లలను ఆ పాఠశాలకు సంబంధించి మైలవరం గ్రామము, చింతవారి గ్రామం, లక్ష్మీదేవిపల్లి మండలము, కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలము చింతవారి గ్రామంలో ఇలా ప్రాథమిక పాఠశాలలో దొడ్డి సునీల్ కుమార్ అనేటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు గత 5 నెలలుగా ఈ చిన్న పిల్లలను 5 చిన్న అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తూ 5 నెలలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 5 నెలలు ఈ సంఘటన బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే గత వారం రోజుల క్రితం ఈ సంఘటన బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇది తెలిసి కూడా పోలీస్ అధికారులకు తెలుసు, అక్కడ సంబంధిత విద్యాశాఖ అధికారులకు తెలుసు. తెలిసినప్పుడు కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకరిజం చేస్తూ ఇలా అమ్మాయిలకు అన్యాయం జరిగింది, గిరిజన అమ్మాయిల మధ్య గిరిజన అమ్మాయిలకు అన్యాయం జరిగింది, తండాకు సంబంధించిన అమ్మాయిలకు అన్యాయం జరిగింది, ఆ దుండగుని శిక్షించాలని చెప్పి ఆలోచన లేకుండా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకరిజం చేస్తూ ఇవాళ ఇంత పెద్ద సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన పని కూడా కాదు. ఏం చేస్తున్నారు పోలీసు అధికారులు? ఏ పాత్ర పోషిస్తున్నారా? కింది స్థాయి కొంచెం పోలీసు అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళ మీద. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ ఈ ఇష్యూలో ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు స్పందించి ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వైద్య చికిత్స చేస్తా ఉన్నారు. ఇలా మానవత్వం లేని మానవ మృగంగా వివరించినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలా లేదా ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాక్షసత్వం వాళ్ళ కూడా వచ్చింది. ఇవాళ నిందితుని వాళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద సంఘటన. ఇలా 5 మైనర్ బాలికలు, గిరిజన బాలికలు, చిన్న పిల్లలు, 3rd క్లాస్ సంబంధించిన పిల్లలు, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళను లైంగిక 5 నెలలుగా లైంగిక వేధింపులకు ఆ ప్రజాప్రతినిధుడు గురి చేస్తా ఉన్నాడు. ఇంత పెద్ద సంఘటన జరిగితే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని చిన్న సంఘటన కప్పిపుచ్చే పని చేస్తే ఇక్కడ దుర్మార్గం ఇప్పుడు కాదు. మేము పోలీస్ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందే. ఫామ్ హౌస్ వనుడు కాదు. ఇవాళ కొత్తగూడెం జిల్లాలో ఇంత దుర్మార్గమైన రాక్షసత్వమైన సంఘటన జరిగింది. వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో దుర్మార్గమైన సంఘటన జరిగింది. గిరిజనకు సంబంధించినటువంటి 5 పిల్లలను, మైనర్ అమ్మాయిలను ఇవాళ లైంగికంగా వేధించినారు. దీన్ని చిన్న సంఘటనగా చూసే పని చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో దీని మీద ఆందోళన చేస్తుంది, దీని మీద అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సంఘటనకు సంబంధించి అక్కడ జెడ్పీటీసీ గారు వసంత గారు, జెడ్పీటీసీ గారు లైన్లో ఉన్నారు, వాళ్ళు అక్కడనే కోర్టులో ఉన్నారు. వాళ్ళు
దయచేసి ఈ లైవ్ సాక్షిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. వసంత గారు, నేను బండి సంజయ్ అమ్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మీరు వివరించగలుగుతారమ్మా? ఒక్కటి చెప్పండి అమ్మా. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైలవరం పంచాయతీ అండి, లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీలో చింతవరం చిన్న గ్రామం సార్. అతను అక్కడ 11 మంది పిల్లలు ఉంటారు మొత్తం. దాంట్లో 5 ఆడపిల్లలు. అతను అక్కడ పనిచేస్తున్న టీచరే హెచ్ఎంఏ గత 3-4 నెలల నుంచి వాళ్ళను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మీడియా వీళ్ళంతా అందరం వెళ్ళేసి బయటకు తీసేసారు. అది ఆ టెస్ట్లోకి పోయింది, అది నిరూపణ కూడా అయింది సార్. రిపోర్ట్లు వచ్చినాయి. కానీ మిగతా వాళ్ళు ఎవరు సరే పట్టించుకోవట్లేదు సార్. పోలీసు వాళ్ళు అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు, కేసు చేశారు, అతను అరెస్ట్ అయ్యాడు. అయితే దీంట్లో కొంతమంది కలిసి పంచాయతీ కేసు అవ్వకుండా చేయడం కోసం, రాజీ చేయడం కోసం ప్రయత్నించారు సార్. అందుకోసం వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలనేది నేను జడ్పీటీసీకి ఒక డిమాండ్ పెడతాను సార్. అప్పుడు మిగతా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేదు సార్. చాలా చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలే సార్. వాళ్ళ శారీరకంగా కూడా ఒక అమ్మాయి చాలా సీరియస్ గా ఉండే. నిన్న సాయంత్రమే హాస్పిటల్ నుంచి వచ్చేసింది. ఇవాళ మేజిస్ట్రేట్ గారికి స్టేట్మెంట్ ఇవ్వాలంటే వచ్చేసారు సార్. అందుకనే వాళ్ళకు చాలా పేద కుటుంబాలు, వాళ్ళకు 1 సెంటు భూమి కూడా లేదు, ఇల్లు లేదు. అక్కడ చూస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు సార్ ఆ కుటుంబాలు. మేము అనుకోవడం అయితే వాళ్ళకు కూడా ఏదైనా గవర్నమెంట్ నుంచి చేయాలని, వాడికి ఉరి శిక్ష పడాలనేది మేము అనుకుంటారా సార్. ఇక్కడ అలా పేరెంట్స్ కానీ ఆ గ్రామస్తులు కానీ చెప్పేది కూడా అదే. కానీ అవన్నీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా లేదు, చదువు లేదు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇది బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం కోసం చాలా కృషి చేస్తారు సార్. అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాము. మీలాంటి వాళ్ళ దృష్టికి వస్తారన్నా మీరు ఏమన్నా బయటికి తీసి ఇంకా వాళ్ళకి న్యాయం చేయడం కోసం మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అక్కడ ఎవరమ్మా నిందితుడిని సపోర్ట్ చేసేది ఎవరు? అతను టీచర్ సార్. మిగతా టీచర్స్ అందరూ వస్తున్నారు సార్. మిగతా టీచర్లు ఒక 10 మంది దాకా వచ్చారు సార్. వచ్చేసి వీళ్ళు ఒక లెటర్ తయారు చేసి సంతకాలు పెట్టించారు. ఎంఈఓకు డిఈఓకు లెటర్ ఇస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, ఇదే పోలీస్ స్టేషన్ అని చెప్పారు సార్. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కంప్లైంట్ అంటే ఏంటో మాకు తెలియదు సార్. అదే కంప్లైంట్ అన్నారని మేము పోలీస్ స్టేషన్కి ఇవ్వలేదు, వాళ్ళే ఇస్తామన్నారు అని చెప్పేసి అట్లా పక్కదారి పట్టించారు సార్ కేసుని. అదే సార్ జరిగింది అది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ పేరెంట్ కూడా ఉన్నారు సార్, మాట్లాడతారా? ఇవ్వండి అమ్మా, చెప్పండి. హలో సార్, నమస్కారం. నమస్తే, మీ పేరు చెప్పండి. తాటి సురేష్ అండి మా పేరు. మీ అమ్మాయి ఉందా? మా అమ్మాయి ఉంది సార్. అమ్మాయి పేరు వదిలేండి, మీరు విషయం చెప్పండి. అంటే సార్ ఇప్పుడు మేడం గారు చెప్పారు సార్. హలో సార్. చెప్పండి వినోద్ చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. అంటే ఆ టీచరు మా పిల్లల్ని ఇది చేసిండు. హలో సార్. చెప్పండి వినోద్, మీరు చెప్పండి, వినబడుతుంది. అయితే మా పిల్లలు మాకు చెప్పడానికి కూడా భయపడ్డారు. పిల్లల్ని బాగా భయపెట్టిండంట. అయితే అది చాలా రోజులు బట్టి జరుగుతుంది. ఈ మధ్యలోనే మా పిల్లలు అంటే మా అమ్మాయి బాగా ఇంజురీ అయిన తర్వాత అది వెలుగులోకి వచ్చింది. మిగతా పిల్లలు కూడా మా అమ్మాయిని చూసిన తర్వాత బాగా భయపడేసి వాళ్ళు కూడా బడికి వెళ్తే ఇలా చేసిండ్రు. అయితే మేము కూడా ఇలా అవుతామనేసి తల్లిదండ్రులకి చెప్పారు, మాకే చెప్పారు. చెప్పిన తర్వాత మేము వెళ్ళి అడిగాము వాడిని. అడిగిన తర్వాత వాడు తప్పించుకోవడానికి ట్రై చేసి నేను ఇలా చేయలేదు అన్నాడు. అయితే కొట్టిన తర్వాత ఇట్లా 10 మంది టీచర్స్ ని తీసుకొని వచ్చి ఇట్లా పంచాయతీ ఈ రకంగా పెట్టి అడిగిస్తే మేము ఆ రోజు కూడా చేసుకున్నాం. ఇలా డిఓ గారికి లేఖ రాయండి. ఆ లేఖ డిఓ గారికి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టే, మీరు ఎలా కండి పోలీస్ స్టేషన్ అని చెప్పారు. మాకు కూడా మా దగ్గర తెల్ల కాగితం మీద సంతకాలు తీసుకోవడం జరిగింది. అలాగే వారిని దాయడానికి కూడా ప్రయత్నం చేశారు మీడియా వాళ్ళకు పోలీస్ స్టేషన్ లో.
అందరికీ వాళ్ళ దాయడానికి ప్రయత్నించిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాము సార్. హలో, దాయడానికి ఎవరు ప్రయత్నం చేసిన దాయడానికి వాళ్ళను? అంటే జడ్జర్ లింగయ్య ఒకరు, ఈ బాలాజీ అని ఒకరు, ఈ శ్రీనివాస్ అని ఒకరు, ఈ శాతగిరిరావు అని ఒకరు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు సార్. వచ్చారు మీరు నలుగురు వరకు అయితే ఆ రోజు వచ్చిన వాళ్ళు ఈ నలుగురు కూడా ఉన్నారు సార్. చెప్పండి విరాట్, చెప్పండి చెప్పండి. డిఓ గారికి లేఖ రాసిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ లోపు ఈ పోలీసులు వాళ్ళు కూడా వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు అతను. తర్వాత ఇవాళ కోర్టు వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళకి ఇంకా రాజకీయ పార్టీ సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకు? వాళ్ళకు ఏది ఏది నేరస్తుంది కదా సార్. వాళ్ళు అంటే సపోర్ట్ అంటే వాళ్ళకి మరి ఏ రకంగా సపోర్ట్ అనేది తెలియదు కానీ మాకు వరకైతే మాత్రం వసంత ఖాన్ మేడం గారు మాత్రం మాకు ఫస్ట్ నుంచి ఇది తెలిసిన కానండి మాతోనే ఉంటున్నారు. వసంత గారు మాతోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వస్తున్నారు, మాకు ఎవరిస్తున్నారు. సరే సరే, తప్పకుండా నేను మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను నేను. ఈ బాలాజీ అంటే ఎంపీపీ భర్త, ఆయన వచ్చిన దాంట్లో ఉన్నాడు కదా బాలాజీ అని, వారు కూడా ఎంపీపీ భర్త అవుతాడు. లోకల్ ఎంపీపీ మహిళ వాళ్ళ భర్త అన్నాడు. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కలెక్టర్ కూడా కనీసం స్పందిస్తలేడు ఇప్పటి వరకు కూడా. కలెక్టర్ గారా? కలెక్టర్ గారు కూడా స్పందిస్తలేడు. డిఈఓ ఎంఈఓ మీద ఇంతవరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. వాళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసే దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. ఎంఈఓ ఉన్నారు, డిఈఓ ఉన్నారు ఈ కేసుని. ఓకే ఓకే, సరిపోతుంది సరిపోతుంది. ఇది పరిస్థితి. ఇంత పెద్ద సంఘటన, 5 చిన్న అమ్మాయిలు. దయచేసి పాత్రికేయులు కూడా అప్పీల్ చేస్తున్నాం, దయచేసి దీన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం స్పందించే విధంగా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా మీడియా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండని చెప్పి, అండగా మీడియా వల్లనే బయటకు వచ్చింది, అది అండగా ఉండని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటి కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది రాజకీయ ఒత్తిడి వాళ్ళ మీద. అంటే ఏ సంఘటన, నీచమైన సంఘటన ఏ జరిగినా దాన్ని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే ఒత్తిడి తీసుకొస్తున్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా నమ్మకం, విశ్వాసం కుదురుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద? సరే, మామూలు సంఘటన సపోర్ట్ ఏంటి ఇవ్వలేదు, కానీ ఇటువంటి నీచమైన సంఘటన జరిగినప్పుడు కూడా, పేదలకు అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు వాళ్ళకి మద్దతు చెప్తే, నిధుల మద్దతు చెప్తే, ప్రజలకు ఏ విధంగా ఈ రాష్ట్ర పాలన మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాసం ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు ప్రధానంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, కుటుంబాలకు అండగా ఉంటుంది. తప్పకుండా న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆ జిల్లా శాఖ ఇప్పటికే వారికి అండగా ఉంది. జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులందరూ కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అక్కడ. తప్పకుండా మేము ఇటువంటి సంఘటన విషయంలో అలర్ట్గా ఉంటాం, వారికి కాపాడే ప్రదేశం వాళ్ళ అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. జిల్లా నాయకులందరూ కూడా వాళ్ళ కుటుంబంతో ఉన్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సులో మేము వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మీకు అండగా ఉంటాం, తల్లి ఇబ్బంది లేదు. కానీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించాలి. 5 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, గిరిజన అమ్మాయిలు, వాళ్ళ చాలా ప్రాంతాల్లో పాఠశాల వాళ్ళంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే అధికారులు, ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తున్నది. పెద్ద సంఘటనను చిన్న సంఘటన చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. ఏ విధంగా పాఠశాలకు విద్యార్థులు పోతారు? కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సీరియస్ తీసుకుంటే విశ్వాసం వస్తుంది, నమ్మకం, ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ప్రభుత్వమే స్పందించకుంటే, ప్రభుత్వమే భరోసా ఇవ్వకుంటే, నిందితుల పట్ల ప్రభుత్వం కఠినంగా వివరించుకుంటే, కనీసం జిల్లా అధికారులు స్పందించకుంటే, మీరు పాఠశాలలో అన్ని టెక్నాలజీ ఎంత పెంచినా కూడా, ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా వృధానే. రజాకారికి ఈ విధంగా చేశారు.
ఈయన ఈయన రజాకారండి. అందుకని ఘోరమైన ఇలా అందుకని ఘోరమైన పనులు రాష్ట్రంలో జరుగుతున్నది. ఇలా దళితుల మీద, దళిత మహిళల మీద, గిరిజనుల మీద, పేద ప్రజల మీద అరాచకాలు జరగడం సర్వసాధారణమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి వెంటనే స్పందించాలని చెప్పి భారత డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు పోలీస్ అధికారులు స్పందించాలి. మేము పోలీస్ అధికారులను ఎప్పుడు పోలీస్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేయలే. పోలీస్ అధికారులను, పోలీస్ వ్యవస్థలో పూర్తి నమ్మకం. తెలంగాణ పోలీస్ హీరోలు మళ్ళీ చెప్తున్నారు, కానీ హీరోలను జీరోలు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఎన్నికల సందర్భంలో అదే నేను పాత బస్తీ అభివృద్ధి నోచుకోతలేరు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు ఇప్పటికి నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, ఇప్పటికి ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మాకు పాస్పోర్ట్లు వస్తలేవు, ఓల్డ్ సిటీని హైటెక్ సిటీ చేసే అవకాశం ఉన్నా ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఇక్కడ అభివృద్ధి చేస్తలేరు. సంఘ విద్రోషకులకు అడ్డగా మారింది పాత బస్తీ. క్లియర్ చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తున్నాను. 15 నిమిషాలు తెలంగాణ పోలీసుకు పాత బస్తీని అప్పయ్యపడి దమ్ముంటే స్వేచ్ఛనియండి. 15 నిమిషాలు ఇలా మూర్ఖులను 15 నిమిషాలు సమయం ఇస్తే మనం చంపుతాను పాపం. ఇవాళ తెలంగాణ పోలీసుకు, తెలంగాణ పోలీస్ హీరోలు నిక్కచ్చిగా నిజాయితీగా వివరించే ఐపీఎస్ అధికారులకు ఇవాళ పాత బస్తీని 15 నిమిషాలు అప్పయ్యపడి మొత్తం జల్లడబడతారు. సంఘ విద్వేషం తీసుకొచ్చి అలా ఎక్కడ ఏ విధంగా మీకు చట్టానికి అప్పయ్యప్తారు ఇవాళ. ఆ ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఎస్, ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా తెలంగాణ ఇలా జిహెచ్ఎంసీలో మేయర్ బాధ్యత వచ్చేది ఉంటే పక్క 10 నిమిషాలు ఇలా తెలంగాణ పోలీసుకి అప్పయ్యపోవాలి. మేము జల్లలు పట్టేవాళ్ళు ఇలా రోహింగ్యాలు ఉంటారా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చే ఇవాళ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని జల్లలు పెడతారా? మేము చూసేవాళ్ళం. మేము ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? రా అప్పయ్యప్పుడు తెలంగాణ పోలీసుకి అప్పయ్యపు ఇవాళ. ఇవాళ మీరే చెప్తారు రోహింగ్యాలు కేసులు పెట్టమని చెప్పి. అంటే భారతీయ జనతా పార్టీ స్పందించినప్పుడే రోహింగ్యాలు ఎన్ని కేసులు పెట్టమంటారు? వాళ్ళే లేరంటారు మళ్ళా. అందుకే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే, నీ లోపల దేశభక్తి ఉంటే, నువ్వు నిజమైన భారతీయుడు అయితే 15 నిమిషాలు మొత్తం పోలీసులకు స్వేచ్ఛనివ్వు. జల్లెడబడతారు. ఇలా సంఘ విద్రోహశక్తులు తీసుకొచ్చి చట్టానికి అప్పగిస్తారు. ఆ దమ్ము పోలీసు లోపల ఉన్నది. ఇప్పటికంటే నువ్వు చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాను, నువ్వు చేసే దమ్ముడు చేయి. లేకుంటే నువ్వు చేతగాని మనవోయా ఇవాళ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రేపు మా ప్రియతమ నాయకులు, ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి మాజీ దేశ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినము డిసెంబర్ 25. ప్రతి సంవత్సరము వారి యొక్క ఆశయాలను, వాళ్ళ లక్ష్యాలను, వాళ్ళ ఆలోచన విధానాన్ని నెమరు వేసుకుంటూ వారిని స్ఫూర్తి చేసుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు వారి యొక్క జన్మదిన సందర్భంగా భారతదేశంలోని 9 కోట్ల మంది రైతుల అకౌంట్లకు 18,000 కోట్ల రూపాయలను రేపు 9 కోట్ల రైతులకు అకౌంట్లో జమ చేసే ప్రయత్నం చేస్తాం. రైతు సమ్మాన్ నిధి కింద రేపు ఒక్కరోజు. ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని రైతుల పక్షపాతమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలోని దాదాపు 1 కోటి మంది రైతులతో వర్చువల్ ద్వారా, మీడియా ద్వారా వారు రేపు మాట్లాడబోతున్నారు. ఇప్పటికే దాదాపు 2 కోట్ల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు రేపు ఆ లైన్లో ఉండడానికి. దానిలో 1 కోటి మందితో రేపు ప్రియతమ ప్రధాని మోడీ గారు మాట్లాడబోతున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మండలాల వారీగా రైతులను సమీకరించి ప్రతి మండల కేంద్రంలో వేదికలు ఏర్పాటు చేస్తున్నాం, టీవీలు ఏర్పాటు చేస్తున్నాం, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒక్కొక్క జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఒక్కొక్క జిల్లాకు వెళ్లి ఆ కార్యక్రమం పాల్గొంటున్నారు. 11 గంటలకు రేపు కార్యక్రమం ప్రారంభమవుతున్నది.
11 గంటల నుంచి 12 గంటల వరకు ఆ జిల్లా ఉన్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు నూతన వ్యవసాయ చట్టం విషయంలో కొన్ని పార్టీలు రైతులను ఏ విధంగా మభ్యపెట్టి తప్పుడు ఆలోచనతో వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ విషయాలను రేపు ప్రియతమ ప్రధాని మోడీ గారు వివరించబోతున్నారు. మండలాల వారు కూడా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతున్నది. 12 గంటలకు మన ప్రియతమ ప్రధాని మోడీ గారు ప్రసంగించనున్నారు. కాబట్టి రైతులు కుటుంబాలన్నీ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కోరుతా ఉన్నారు.